ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పడిన విపక్షాల కూటమి ఇండియాలో తాజాగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోందని ఆరోపిస్తున్న విపక్షాలు సొంత నిర్ణయాలు తీసేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా మరో అడుగు ముందుకేసి ఝలకిచ్చారు. కాంగ్రెస్ పార్టీతో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే ఆయన 16 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో విపక్ష పార్టీలు కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తుండటం, వీటికి సంబంధించిన చర్చలు జరుగుతుండటం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఉత్తరప్రదేశ్లో లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను సమాజ్వాదీ పార్టీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కు మైన్పురి స్థానాన్ని ఖరారు చేసింది సమాజ్వాదీ పార్టీ. అయితే కూటమిలో మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు పక్కన పెట్టామని, పార్టీ ఏది ఉత్తమమైందని భావిస్తుందో అదే చేస్తుందని, కాంగ్రెస్ నుంచి దీనికి ఎటువంటి క్లియరెన్స్ అవసరం లేదన్నారు అఖిలేష్. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో కాకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని పంజాబ్ రాష్టంలో ఆమ్ ఆద్మీ పార్టీ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏతో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా కూటమిలోని పార్టీలు లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా, లేక ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.